హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. పంజాబ్లోని జలంధర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ యొక్క ఫేర్వెల్ పార్టీకి ఆ స్కూల్లోనే చదివి ఒక గొప్ప పొజిషన్లో ఉన్న మమతాను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. తను పంజాబ్లోని ఒక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా తన వృత్తిని చేపట్టింది. ఇంకా చీఫ్ గెస్ట్గా తనే కరెక్ట్ అని భావించిన స్కూల్ సిబ్బంది తననే చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మమత చాలా సంతోషపడింది. ఎన్నో సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. తను చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి అన్ని విధాలుగా రెడీ అయి ఉంది. తన యొక్క సబార్డినేట్స్తో కలిసి తన స్కూల్కి బయలుదేరింది. స్కూల్కి వెళ్ళాక స్కూల్ సిబ్బంది తనని చాలా ఘనంగా స్వాగతించారు. తనని గుర్తుపట్టడానికి అక్కడ ఎవరు తన టీచర్స్ అయితే లేరు. అంత ఫ్యాకల్టీ మారిపోయింది. కానీ తనకంటూ కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఆ స్కూల్లోనే ఉండిపోయాయి. తను 5th క్లాస్లో ఆ స్కూల్లో జాయిన్ అయిందని అక్కడున్న ఫ్యాకల్టీకి చెప్తూ 5th క్లాస్ ఇదే కదా అంటూ లోపలికి వెళ్ళింది. అందరి పిల్లలతో చాలా అంటే చాలా సరదాగా మాట్లాడింది. అందరి పిల్లలు తనతో చాలా సరదాగా ఉన్నారు. అలానే తను కొంచెం మోటివేట్ కూడా చేసింది అందరినీ. ఫ్యాకల్టీ ఇచ్చిన ఆతిథ్యాన్ని సేకరించింది. అలానే తను కూడా పిల్లలకి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చింది. వాళ్ళందరికీ పంచిపెట్టింది. అవన్నీ తీసుకున్న పిల్లలు చాలా ఎక్సైట్మెంట్తో థ్యాంక్ యూ మేడం అంటూ అరుస్తూ ఉన్నారు. అది చూసి మమత ఇంకా సంతోషపడింది. తాను అందరి పిల్లల్ని గమనిస్తూ ఉంటే ఒక బాబు మాత్రం మూలన కూర్చుని ఏదో ఆలోచిస్తూ చాలా దిగాలుగా ఉన్నాడు. ఆ బాబు చాలాసేపటి నుంచి అలాగే ఉండటంతో మమత ఆ బాబుని దగ్గరికి పిలిచింది. ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నావు? నీకేమైనా ఇబ్బందా? నేను ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ నీకు నచ్చలేదా అని అంటూ ఆ బాబుని తల నిమురుతూ ఉంటుంది. అప్పుడు ఆ బాబు ఇలా అంటాడు, లేదు మేడం, నాకు నచ్చాయి అని. దాంతో మమత మరెందుకు అలా ఉన్నావు అని అంటే ఆ బాబు ఇలా అంటాడు, నేను మీకు ఒకటి చెప్పాలి, మీరు కోప్పడకండి, అలానే మీరు నన్ను నమ్ముతున్నారు కదా అని అడుగుతాడు. అంత చిన్నపిల్లాడు అంత గౌరవంగా అంత ఆలోచిస్తూ మాట్లాడుతుంటే మమతకి నిజంగా చాలా బాగా అనిపించింది. సరే బాబు, నేను నిన్ను నమ్ముతాను, ఏంటో చెప్పు అని అంటుంది. దాంతో ఆ బాబు ఇలా అంటాడు, నా పేరు శివ అని. అవునా శివ, కానీ ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో అని అంటాడు. దాంతో మమత షాక్ అవుతుంది. ఏంటి బాబు, నీకు హెల్త్ బాగానే ఉందా అని అంటుంది. దాంతో శివ ఇలా అంటాడు, నా పేరు శివ, నీ పేరు సుధా అని. అప్పుడు మమత నవ్వుతూ, ఇదేనా ఇప్పటి వరకు నువ్వు వింటుంది? నా పేరు సుధా కాదు, మమత అని అంటుంది. అప్పుడు ఆ బాబు ఇలా అంటాడు, ఈ జన్మలో నీ పేరు మమత, కానీ ఇంకో జన్మలో అంటే నా భార్యగా ఉన్నప్పుడు నీ పేరు సుధా అని అంటాడు. అంతే, మమత షాక్ అయిపోతుంది. దానికి ఏం మాట్లాడాలో ఒక్క క్షణం అర్థం కాదు. అప్పుడు ఆ బాబుతో దగ్గర తీసుకుని ఇలా అంటుంది, ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? నీకు హెల్త్ బాగానే ఉందా? జన్మలు అంటూ ఏమీ ఉండవు నాన్న అని అంటుంది. తను ఎంతో ప్రేమగా ఆ బాబుకి అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. కానీ ఆ బాబు మాత్రం అస్సలు వినడు. నువ్వు నా భార్యవి, నీ పేరు సుధా అంటున్నాను కదా, నువ్వు నా మాట వినువా అని కోపంగా కళ్ళెర్ర చేసి తన వైపు చూస్తాడు. దాంతో మమత ఏం చేయాలో అర్థం కాదు, సైలెంట్ అయిపోతుంది. ఆ క్లాస్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఆ ఫ్యాకల్టీతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్తుందే కానీ తన ధ్యాస మొత్తం ఆ బాబు మీదే. ఆ బాబు ఎందుకు అలా అన్నాడు? ఆ బాబుకి ఏదైనా మెంటల్ ఇష్యూ ఉందా? దీని గురించి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా తెలుసో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అయితే తన ఫ్రెండ్ అయిన హిమజ కూడా ఆ స్కూల్లోనే టీచర్గా చేయడం వల్ల తనకి కాల్ చేసి 5th స్టాండర్డ్లో ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు పేరు నాకు తెలియదు, నేను నిన్న మాట్లాడుతున్నాను, నువ్వు గమనించావా అని అంటుంది. దాంతో హిమ, అవును ఆ బాబు పేరు రాఖీ, ఏంటో చెప్పే అని అంటుంది. దాంతో జరిగింది మొత్తం తను చెప్తుంది. హిమ కూడా చాలా షాక్ అవుతుంది. ఆ బాబు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడే, ఎప్పుడు అలా మాట్లాడలేదే, నీతో ఎందుకు అలా మాట్లాడాడు అని అంటూ ఉంటుంది. దాంతో మమత కూడా షాక్ అవుతుంది. ఏమో నాకు తెలియదు, ఆ అబ్బాయికి ఏమైనా సైకాట్రిస్ట్కి చూపించాలేమో అని అనుకున్నా, కానీ నువ్వు చెప్తున్నావు ఆ అబ్బాయి ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు, ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు అని, కానీ నాతో ఎందుకు అలా మాట్లాడాడు అని అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. ప్రతిరోజు ఆ బాబు తన కల్లోకి రావడం జరుగుతూనే ఉంది. ఆ బాబు తన్ని సుధా సుధా అంటూ పిలవడాన్ని ఆమె మర్చిపోలేకపోతుంది. అయితే ఈ విషయాన్ని ఎలాగోలాగా తన బాయ్ ఫ్రెండ్కి చెప్తుంది.
తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి విష్ణు నీకొకటి చెప్పాలి అని అంటుంది. దాంతో విష్ణు ఏమైందో చెప్పు, అయినా నువ్వు ఒక వీక్ నుంచి చాలా డిస్టర్బ్గా ఉన్నావు, నువ్వే చెప్తావని ఆగాను, చెప్పు ఏమైంది అని అంటాడు. దాంతో మమత తనకి జరిగింది మొత్తం చెప్తుంది. అయితే విష్ణు, అరే ఇంత చిన్న విషయానికి నువ్వు ఒక వారం నుండి లోపల లోపల దాచుకుని నాకు చెప్పకుండా ఉన్నావా అని కోప్పడతాడు. అయితే ఇలా చెప్తాడు, ఆ బాబు ఏదో సినిమా చూసి ఉంటాడు, అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీ దగ్గర అలా మాట్లాడి ఉంటాడు, అంతకుమించి ఏమీ ఉండదు, సరేనా, నువ్వు డ్యూటీ చక్కగా చెయ్యు, ఇంకో మంత్లో మన పెళ్ళి ఉంది గుర్తుంది కదా అని అంటాడు. దాంతో మమత సరే అని అంటుంది. ఒక 10 రోజులు గడిచినా సరే మమత ఆ బాబుని మర్చిపోదు. దాంతో విష్ణు మమతని ఔటింగ్కి ప్లాన్ చేశాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది, ఆ బాబు గురించి ఆలోచించడం మానేస్తుంది అని అనుకుంటాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తాడు. ఆ రోజు మొత్తం చాలా సరదాగా గడుపుతారు. మమత అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఏదో చూస్తూ స్టక్ అయిపోతూ ఉంటుంది. దాంతో విష్ణుకి ఏమీ అర్థం కాదు. మమత మమత అని గట్టిగా పిలుస్తూ ఉన్నా సరే తను ఏమీ మాట్లాడదు. ఒక్కసారిగా షాక్లో నుంచి తేరుకొని నన్ను సుధా అని ఎందుకు పిలిచావు విష్ణు అంటూ తన మీద కోపడుతుంది. దాంతో విష్ణు, నేనెప్పుడు నిన్ను సుధా అన్నాను, నేను మమత అనే కదా పిలిచాను అని అంటాడు. దాంతో మమతకి ఏమీ అర్థం కాదు. ఇంకా తను ఆ రోజు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఏమి తినకుండానే పడుకొని పోతుంది. నిద్రలో కూడా తన్ని ఎవరో పిలుస్తున్నట్లుగా గట్టి గట్టిగా సుధా సుధా అన్నట్లుగా తనకి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తను నిద్రలోంచి లేచి శివ అంటూ గట్టిగా అరిచింది. దాంతో పక్క గదిలో పడుకొని ఉన్న తన తల్లిదండ్రులు కూడా తన వద్దకి వచ్చేశారు. ఏమైందమ్మా ఏమైంది అని అంటూ తన తండ్రి కంగారు పడుతుంటే మమత మాత్రం ఏమీ మాట్లాడదు. ఏం కాదు నాన్న, ఏదో పీడకల వచ్చినట్టు ఉంది, మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. ఇంకా తను వెంటనే విష్ణుకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటాడు. దాంతో మమత ఏమీ మాట్లాడకుండా సడన్గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. విష్ణు కంగారు పడతాడు. ఏమైంది మమత, ఏంటో చెప్పు అని అంటాడు. మమత తనకు వచ్చిన కళ గురించి చెప్తుంది. ఆ తర్వాత ఇలా అంటుంది, ఒక 10-15 డేస్ నుంచి నేను ఆ బాబుని చూసినప్పటి నుంచి నేను డిస్టర్బ్డ్గానే ఉన్నాను. ఒక్కసారి ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ప్రతి టైంలో నువ్వే తోడుగా ఉన్నావు, అందుకనే నువ్వు నాకు కరెక్ట్ పార్ట్నర్ అని ఎంచుకున్నాను. కానీ ఈ టైంలో ఈ విషయం నీకు చెప్పాలో లేదో నాకు తెలియదు అని అంటుంది. దాంతో విష్ణు, సరే ఒక 15 డేస్లో మన పెళ్ళి ఉంది, నువ్వు ఇలా ఏడుస్తూ నన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకు సాటిస్ఫైడ్గా ఉండదు కదా, సరే మనం రేపు ఆ బాబుని కలిసి అసలు వాడి సంగతి ఏంటో తెలుద్దాం, సరేనా అని అంటాడు. దాంతో మమత చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మమత మరియు విష్ణు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి తన ఫ్రెండ్ సహాయంతో రాఖీని స్టాఫ్ రూమ్కి పిలుస్తారు. స్టాఫ్ రూమ్లో మమతని చూసిన వెంటనే రాఖీ, సుధా ఎలా ఉన్నావు అని అంటాడు. దాంతో మమత, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నేను బాగున్నాను అని అంటాడు. అప్పుడు మమత రాఖీతో ఇలా అంటుంది, నాకు ఒక 10 రోజుల నుంచి ఏదోలా ఉంటుంది, నిన్ను కలిసినప్పటి నుంచి ఏదో ఆలోచనలోనే ఉంటున్నాను, నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు, కానీ నీ మాటలను బట్టి చూస్తుంటే నీకు అన్నీ గుర్తుకు వచ్చే ఉంటాయి, నాకు మన గత జన్మ తెలుసుకోవాలని ఉంది, నాకు చెప్తావా అని అంటుంది. దాంతో శివ మొత్తం చెప్తాడు. మన ఇద్దరం గత జన్మలో ప్రేమించుకున్నాం, నీ పేరు సుధా, నా పేరు శివ, మనిద్దరం చాలా అంటే చాలా ప్రేమించుకుని ఉన్నాము, కానీ మన పెళ్ళికి ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టాలు పడ్డావు, చివరికి ఎలాగోలాగా ఒప్పించావు, కానీ మీ అన్నకి మన పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. ఎలాగోలాగా మన పెళ్ళి అయితే అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాం. 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ప్రతిరోజు ఏదో కొత్తదనం మన లైఫ్లో. ఆ 2 సంవత్సరాలు చాలా ట్రిప్స్కి వెళ్ళాము. ఒకరోజు సడన్గా అర్ధరాత్రి సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, పద బయటికి వెళ్దాం అని అన్నావు. దాంతో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిన్ను బయటికి తీసుకువచ్చాను. ఆ రోజు రాత్రి మొత్తం మనం బయటే ఉన్నాము. నువ్వు ఐస్ క్రీమ్ తింటూ నాతో ఏదో చెప్దామని అనుకున్నావు. అప్పుడే సడన్గా నా బైక్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అసలు బైక్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, దానికి కంట్రోల్ లేకుండా పోయింది. నువ్వు నేను చాలా అంటే చాలా భయపడిపోయాం. ఎదురుగా వస్తున్న లారీని కూడా గమనించలేదు.
లారీని తంపించడానికి ప్రయత్నించి మనం పెద్ద కొండ మీద నుంచి కింద పడిపోయాం. అంతే. చాలా అంటే చాలా పెద్ద బ్లాస్ట్. అదే నేను నిన్ను చివరిసారిగా చూడడం. ఇద్దరూ చనిపోయాం. తర్వాత ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఇన్నేళ్లకు నిన్ను మొన్నే చూశాను అని అంటాడు. అంతే. మమత కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి. మమత రాఖీతో ఇలా అంటుంది, మన ఊరు ఏది, మనం ఎక్కడ ఉండేవాళ్ళము అని. అప్పుడు తను ఇలా అంటాడు, మన ఊరు యూపీలోని మీరట్. మనం అక్కడే ఉండేవాళ్ళం. చిన్నతనం నుంచి మనం స్నేహితులమే. తర్వాత ప్రేమించుకున్నాం. తర్వాత పెళ్లి చేసుకున్నాం. చివరికి నువ్వు చెప్పాలి అనుకున్న ఆ గుడ్ న్యూస్ కూడా నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు మమత నాకేమీ గుర్తుకు రావడం లేదు అని అంటుంది. అప్పుడు విష్ణు మమత కలిసి రాఖీతో ఇలా అంటారు, సరే నిన్ను ఆ ప్లేస్కి తీసుకువెళ్తాం, నువ్వు ఆ ప్లేస్ చూపిస్తావా అని అంటారు. దాంతో తను సరే అని అంటాడు. దాన్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్తో మీరట్ తీసుకువెళ్తారు. అక్కడ తను అన్ని అడ్రస్లు తన నోటికి ఏదో తెలిసినట్టుగానే చెప్పేస్తూ ఉంటాడు. కానీ నిజం చెప్పాలి అంటే రాఖీని తన పేరెంట్స్ ఎప్పుడూ మీరట్ తీసుకురాలేదు. కానీ నిజంగా గత జన్మలోని జ్ఞాపకాలే తన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి ఉంటాయి అని అందరూ భావిస్తున్నారు. తను ఒక ప్లేస్ని చూపించి మమతతో ఇలా అంటాడు, సుధా మనం ఇక్కడే ఉన్నాము, ఇదిగో ఇక్కడే మన ఇల్లు ఉండేది అని చూపించాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది, కానీ చాలా పాతబడిపోయింది, చాలా కుప్పకూలిపోయింది. అది చూసిన వెంటనే రాఖీ ఏడుస్తూ ఇక్కడే మనం బ్రతికాము, నీకు గుర్తుకు రావట్లేదా అని అంటాడు. దాంతో మమత అసలు ఏమీ గుర్తు రావడం లేదు అని అంటుంది. అప్పుడే ఒక ముసలావిడ అటు వెళ్తుంటే రాఖీ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి వదినా వదినా ఎలా ఉన్నావు అని అంటాడు. దాంతో ఆ ముసలావిడ షాక్ అవుతుంది. బాబు నువ్వు నా మనవడు లాంటి వాడివి, నన్ను వదినా అంటున్నావేంటి అని అంటుంది. అప్పుడు రాఖీ ఇలా అంటాడు, మీరు నన్ను గుర్తుపట్టలేదా, నేను శివని మీ మరిదిని అని అంటాడు. దాంతో ఆ ముసలావిడి భయపడి ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఈ ఇల్లు మీకు తెలుసా అని రాఖీ అడిగితే అప్పుడు ఆమె అంటుంది ఇలాగా, అవును ఇక్కడ మా మరిది ఉండేవాడు, మా మరిది చెల్లెలు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి ఈ ఇంట్లోకి ఎవరు ఉండడం లేదు, పాతబడిపోయి కూలిపోయింది, నా భర్త కూడా చనిపోయాడు అని అంటుంది. దాంతో అన్నయ్య చనిపోయాడా అని రాఖీ ఏడుస్తూ ఉంటాడు. ఆ ముసలావిడికి కంగారు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మమత ఇదంతా చూసి రాఖీ మాటలను నమ్ముతుంది. అప్పుడు రాఖీ దగ్గర కూర్చొని ఇలా అంటుంది, గత జన్మలో నువ్వు నేను భార్యాభర్తలం అయి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో నేను నీకంటే 20 సంవత్సరాలు పెద్దదాన్ని, నువ్వు ఒక చిన్న పిల్లాడివి. ఇవన్నీ ఆలోచించుకో, కానీ నీ వల్లే నాకు ఒక గతం ఉంది, నాకు ఒక జన్మ ఉంది అని తెలిసింది. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు నాకు ఒక చిన్న తమ్ముడిలాగా, సరేనా అని అంటూ తన్ని హగ్ చేసుకుని పద ఇంటికి వెళ్దాం అని అంటుంది. రాఖీని తన ఇంట్లో దింపేసి మమత తన ఇంటికి వెళ్ళిపోతుంది. తను విష్ణుని హగ్ చేసుకుని చాలా సంతోషంగా, మొత్తానికి నా గతం తెలిసింది, నాకు హ్యాపీగా ఉంది. నేను ఒకవేళ ఆ బాబు మాటలు విని వదిలేసి ఉంటే నేను మూవ్ ఆన్ అయిపోయేదాన్ని, కానీ ఆ బాబు అక్కడే ఉండిపోయేవాడు. ఆ బాబుకి నేను ఒక క్లారిటీ ఇచ్చాను, తాను కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు అని అంటుంది. రోజులు గడుస్తూ గడుస్తూ రాఖీ మమతను మర్చిపోయాడు. తన లైఫ్లో బిజీ అయిపోయాడు. అలానే మమత కూడా విష్ణుని పెళ్లి చేసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటాను. అలానే మీరు గనక గత జన్మ మీద నమ్మకం కలిగి ఉన్నారా? అయితే నాకు కామెంట్ చేయండి. నేను విన్నాను కానీ స్టోరీస్ నిజమని తెలియదు, కానీ నేను చెప్పిన ఈ సంఘటన మాత్రం నిజమైనదే. మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని చాలా అంటే చాలా మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.